డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకుందాము. ఈ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీని హాట్ సీట్గా కూడా పరిగణిస్తారు. దీన్ని మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. ఎక్కువ మంది ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఎక్కువ సెటిల్ కావడం. సో కుక్కడపల్లి సమీప ప్రాంతంలో ఐటీ హబ్ ఉండడం. సో చాలా మందికి రెసిడెన్షియల్ ప్రిఫర్డ్ ప్లేసెస్గా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము మినీ ఆంధ్ర కూడా అంటాము. ఇది 2 లక్షల పైచిలకు సో ఆంధ్ర ఓటర్స్ ఇక్కడ ఉండడం మనం గమనారం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 4,26,346 ఓటర్స్ ఉన్నారు. సో దీంట్లో మనం ఏసీ 4.9, ఎస్టీ 1.48, ముస్లిమ్స్ 16.3% ఉన్నారు. సో ఈ ఓటర్స్ టర్న్అవుట్స్ మనం చూసినట్లయితే సో అసెంబ్లీలో ఓటర్ టర్న్అవుట్ 57.81%. when compared to other constituency, in particular Kukatpally constituency, voter turnouts బెటర్గా ఉందని చెప్పొచ్చు. పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఓటర్స్ టర్న్అవుట్ 50.77% ఉంది. మన లాస్ట్ 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే మనము లోక్ సత్తా నుంచి ఒకటి, టీడీపీ నుంచి 2, టీఆర్ఎస్ నుంచి 2 గెలుచుకోవడం జరిగింది. సో ఈ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ మనము ఈ 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే సో ఈ పర్టికులర్ డివిజన్లో ఏ విధంగా ఓట్లు వచ్చాయని మనం ప్యాటర్న్ చూసినట్లయితే టీఆర్ఎస్కు 79,312, మరి రాజశేఖర్ రెడ్డి. సో తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంటెస్ట్ చేయడం జరిగింది. 73,770, 37.4%. సో కాంగ్రెస్కు చాలా ఎక్కువ ఓట్లు వచ్చిందని మనం చెప్పొచ్చు 2019లో. బీజేపీకి 36,730, మన 18.6% వచ్చింది. తర్వాత 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినట్లయితే సో సిహెచ్ మల్లారెడ్డి గారికి 39.7%, టిఆర్ఎస్ మైనంపల్లి హనుమంతరావు గారికి 22.0%, తర్వాత కాంగ్రెస్ నుంచి 11.35%. జేపీ గారు ఈ 2009లో మనం ఇక్కడ కుక్కట్పల్లి నుంచి గెలుపొందడం మనం అందరం చూసాము. తర్వాత ఈ 2014లో పార్లమెంట్ ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడం, ఇక్కడ పర్టికులర్ ఏరియాలో 11.28% తను సంపాదించుకోగలిగారు. సో మనం ఏరియాస్ చూసినట్లయితే ఈ 8 డివిజన్స్లో బిహెచ్ఎం ఎలక్షన్స్లో సో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్క సీట్ కూడా కైవసం చేసుకోలేదు, అన్నీ కూడా బీఆర్ఎస్కే రావడం జరిగింది. ఏరియాస్లో కుక్కడపల్లి, అల్లాపూర్, బాలానగర్, మూసాపేట్, ఫతేనగర్, బోవన్పల్లి, బేగంపేట్ పార్ట్ అండ్ ఫిరోజ్గూడ. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ విద్యావంతులు ఉండడం వల్ల 2009లో సో ఇంతకుముందు ఈ చెప్పుకున్నట్టు మనము ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పార్ట్ ఉండే. సో 2009లో బైఫర్కేషన్ అయిపోయాక 2009లో ఈ ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం జరిగింది. సో మీరు చూసినట్లయితే 2009లో ఒక పార్టీకి ఇచ్చారు, 2014లో టీడీపీకి ఇచ్చారు ఓటర్స్, తర్వాత 2018లో బీఆర్ఎస్కు వాళ్ళు పట్టం కట్టారు. కాబట్టి ఈ 3 సార్లు కూడా 3 వివిధ రకాలైనటువంటి పార్టీకు రావడం మనం గమనించదగ్గ విషయం. సో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో సో ఎవరికి ఇస్తారు అనేటటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. తర్వాత 2009లో జయప్రకాష్ నారాయణ గారు, సో డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ గారు ఓటర్లు సో తను ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ విద్యావంతులు ఉండడం వల్ల తన అభిమానంతో ఈ కుక్కట్పల్లి ప్రజలందరూ కూడా తనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. 71,753 తనకు ఓట్స్ వచ్చాయి, 34.84%. కాంగ్రెస్ నుంచి వడ్డపల్లి నరసింహరావు గారికి 56,110, 27.24%. కూన వెంకటేష్ గౌడ్ గారికి 37,029, 17.98%. సో ఈ జయప్రకాష్ నారాయణ గారు మనకు తెలుసు, అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. తను ఐఏఎస్గా ఉండి రిటైర్ అయ్యి తను ఈ
పర్టికులర్ పొలిటికల్ సిస్టంలో కానీ దీంట్లో మార్పులు తీసుకురావాలనే సదుద్దేశంతోటి సో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ నార్మల్గా మనం చూస్తున్న ప్రతి పార్టీ కూడా అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి సో చేస్తుంది అట్లా కాకుండా ఈ ఓటర్స్కు జస్టిఫికేషన్ చేయాలి ఓటర్స్కు న్యాయం చేయాలి వాళ్ళకు జెన్యూన్గా అడిగినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులను వాళ్ళు సమకూర్చాలనేటువంటి సదుద్దేశంతో తాను చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేయడం జరిగింది బట్ 2014లో సో మళ్ళీ తను పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసినప్పుడు మేడ్చల్ నుంచి తనకు చాలా తక్కువ ఓట్స్ రావడం మనం గమనించాల్సిన విషయం సో ఇక్కడ మనము 3 ఎలక్షన్స్ చూసినట్లయితే 2014లో సో మనం టీడీపీ ఒక ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ పర్టికులర్ కనిపిస్తుంది ఎందుకంటే 2 లక్షల పైచిలకు ఆంధ్ర ఓటర్స్ ఉండడం వల్ల సో టీడీపీ మీద అభిమానం ఉండడం వల్ల సో మాధవరం కృష్ణారావు గారికి 2014లో 99,874 43.3% వచ్చింది టీఆర్ఎస్ నుంచి అప్పుడు గొట్టిముకల్లో పద్మారావు గారికి 56,688 24.6 కాంగ్రెస్ నుంచి సో నరసింహ యాదవ్ గారు 23,320 10.1%. సో ఈ మాధవరం కృష్ణారావు గారు 2014లో టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లో మారడం జరిగింది సో 2018లో కూడా మాధవరం కృష్ణారావు గారు బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది సో టీడీపీ నుంచి నందమూరి వెంకట సుహాసిని సో ఎన్టీఆర్ మన్మరాలు హరికృష్ణ డాక్టర్ అయినటువంటి సుహాసినికి 70,563 ఓట్లు మాత్రమే వచ్చింది సో మాధవరం కృష్ణారావుకి 1,11,612 52.3% వచ్చింది సో బీఎస్పీ నుంచి హరీష్ రెడ్డి మన్నాల హరీష్ రెడ్డి సో 12,761 ప్రస్తుతం బీజేపీలో మారారు తర్వాత బీజేపీ నుంచి మాధవరం కాంతారావుకి 11,943 వచ్చింది సో ఇది మనము ఈ లాస్ట్ 3 టర్మ్స్ ఎలక్షన్స్లో చూసాము ఇప్పుడు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది మనం చూసాము సో కేసీఆర్ గారు 115 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఆ సీట్లలో సో ఈ కుక్కడపల్లి కూడా మాధవరం కృష్ణారావు గారికి ఇవ్వడం చూసాం సో బేసిక్గా ఏంటంటే కేసీఆర్ గారు సో ఈ పర్టికులర్ ఎమ్మెల్యేస్ అందరికంటే ముందు బీజేపీకి కాంగ్రెస్ కంటే ముందు లిస్టు విడుదల చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సో ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు ఇంటాక్ట్ ఆ పార్టీతోటే ఉండాలి వాళ్ళ మీద అసంతృప్తులు ఉన్నా కూడా తను కాంప్రమైజ్ అయ్యి దాదాపు అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాధవరం కృష్ణారావు గారికి కూడా ఈసారి తనే కాంటెస్ట్ చేశారు 2 సార్లు గెలిచినటువంటి మాధవరం కృష్ణారావు గారు హ్యాట్రిక్ చేయగలుగుతారా మనం చూడాలి తర్వాత మనం కేసీఆర్ గారు 2 చోట్ల నిలబడడం మనం ఇక్కడ గమనార్హం ఇక్కడ గజ్వేల్ నుంచి ఒకటి తర్వాత కామారెడ్డి సో తను కూడా సో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అన్నటువంటి అనిపిస్తుంది ఎందుకంటే 2 సైడ్ నుంచి ఇంతకుముందు కూడా మనం చూసాము చాలా మంది ప్రైమ్ మినిస్టర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రామినెంట్ మెంబర్స్ అందరూ కూడా 2 ప్లేస్ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది సో ఇది కాంటెస్ట్ చేయడము ఏంటంటే సేఫ్గా ఉండడానికి కోసం ఈ 2 సీట్లు వాళ్ళకు ఖచ్చితంగా గెలుస్తాము అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఎంచుకొని దాని నుంచి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ 115 క్యాండిడేట్ను అనౌన్స్ చేశారు ఇంకా 4 సీట్లు జనగాం ఒకటి కాంట్రవర్సీగా ఉండే నాంపల్లి గోషామహల్ మనం ఇంతకుముందే చెప్పాము సో గోషామహల్ బీజేపీకి ఫేవర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా తను డిసైడ్ చేయలేదు నర్సాపూర్ ఈ 4 సీట్లు మాత్రం కేసీఆర్ గారు అనౌన్స్ చేయలేదు సో మాధవరం కృష్ణారావు గారికి మళ్ళీ కాంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వడం వల్ల సో మనం చూసాము అన్లైక్ మిగతా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే లాగా మాధవరం కృష్ణారావు గారు సో అవైలబుల్ ఉంటారు అందరు పబ్లిక్ చెప్పేది ఏంటంటే తను ఫోన్లో అవైలబుల్ ఉంటారు ఏ టైం అయినా కూడా రెస్పాండ్ అవుతారు సో మార్నింగ్ దర్బార్ ఉంటుంది ఆ దర్బార్లో వాటి సమస్యలు వాళ్ళలో మమైకమై తిరుగుతారు తర్వాత ఓల్డ్ టెంపుల్స్ అన్ని బాగా అభివృద్ధి చేయడము తర్వాత మంచి పేరు సంపాదించుకోవడం ప్రజల్లో మమైకమై తిరుగుతాడు అనేటటువంటి
ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఇక్కడ బేసిక్‌గా మనం చూసేదేంటంటే, ఇక్కడ కూకట్పల్లి ల్యాండ్ వాల్యూ పెరగడం, రెవెన్యూ జనరేషన్ ఎక్కువ కావడం, ఎక్కువ చెరువులుండడం, చెరువులన్నీ కూడా కబ్జా జరిగిందనేటువంటి ఆరోపణ మామూలుగా జనరల్ పబ్లిక్ నుంచి గాని, ఆపోజిషన్ నుంచి గాని మనం వింటూ ఉన్నాం. తర్వాత ఈ ఎక్కువ 2 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షం వస్తే, ఈ లో లయింగ్ ఏరియాలో ఎక్కువ కూడా వాటర్ లాగింగ్ ఉంది. సో, కాబట్టి ఈ చెరువుల్లో ఈ ఫ్లాట్స్ కట్టడం వల్ల కాబట్టి ఇవన్నీ కూడా ఫ్లాట్స్ అన్ని కూడా దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఈ వర్షకాలంలో మనం చూస్తున్నాం. ఇది ముఖ్యమైనటువంటి బేసిక్ సమస్యలు. ఈ పర్టిక్యులర్ అపోజిషన్ చెప్పేది ఏంటంటే ఈ కబ్జా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇది పర్టిక్యులర్‌గా ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటటువంటిది మనము వి హావ్ టు ఆహ్, ఆహ్, సీ అంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్, వై ఇట్ హాస్ హ్యాపెండ్, వై దే ఆర్ నాట్ అనేబుల్ టు టేక్ ది యాక్షన్. సో, ఇది బేసిక్ ఆరోపణ ఇక్కడ పర్టిక్యులర్ కూకట్పల్లి. ఈ ఏరియా దాని వాల్యూ పెరగడం వల్ల బేసిక్‌గా. సో, ఇది బేసిక్ పాయింట్. తర్వాత మేము తను చూసాము ఈ మాధవరం కృష్ణారావు గారు దాదాపు 8 డివిజన్స్‌లో వాటర్ ట్యాంక్ కట్టించడము. తర్వాత 3 ఫ్లైఓవర్స్. తర్వాత బేగంపేట్ పర్టిక్యులర్‌గా మనం ఈ ప్రకాష్ నగర్ పర్టిక్యులర్ ఏరియాలో వాటర్ లాగింగ్ వాటర్ ఉంటుంది. వాటికి గూడా ఆహ్, వర్కౌట్ చేశామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఈ కొన్ని ఏరియాస్ మనము చూసినట్లయితే ఫతేనగర్, తర్వాత మూసాపేట్, బోయినపల్లి, సో, అల్లాపూర్, బాలానగర్, ఫిరోజ్‌గూడ ఇటువంటి ప్రాంతంలో ఈ కొంచెము ఇంకా కూడా డ్రైనేజ్ సమస్యలు. సో, నారో రోడ్స్, తర్వాత బేసిక్‌గా కూకట్పల్లి అనగానే మనకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ కూడా ఇప్పుడు కాన్సంట్రేట్ అయ్యింది. బికాజ్ ఐటీ హబ్ ఉండడం వల్ల. సో, మేజర్‌గా మన కూకట్పల్లి మనకు ఏంటంటే డెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్స్ కూడా మనకు ఎక్కువగా యూజువల్‌గా కనిపిస్తున్నాం. ఇన్‌స్పైట్ ఆఫ్ 3 ఫ్లైఓవర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికి కూడా, మెట్రో వచ్చినప్పటికి కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఆ విధంగానే సో, అన్‌రిజాల్వ్డ్‌గా ఉంది. పర్టిక్యులర్ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ మెయిన్ ప్రాబ్లమ్. సో, మనము మిగతా వాళ్ళు ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారు అని మనం చూసినట్లయితే, సో, మనము ఈ కాంగ్రెస్ నుంచి సత్యం శ్రీరంగం సో, వారు, తర్వాత గొట్టిముక్కల వెంగళరావు గారు ఈ కాంగ్రెస్ నుంచి మనకు ఎక్కువగా ప్రముఖంగా వీళ్ళ పేరు వినపడుతుంది. తర్వాత బీజేపీ నుంచి సో, మాధవరం కాంతారావు 3 సార్లు మేడ్చల్ డిస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తర్వాత వడ్డపల్లి రాజేశ్వరరావు పేరు వింటున్నాము బాగా. తర్వాత హరీష్ రెడ్డి ఒకసారి మేడ్చల్ ప్రెసిడెంట్‌గా కూడా వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఈ కరోనా టైంలో స్వచ్ఛందంగా సో, వాళ్ళు కాలనీస్‌కి వెళ్ళి సో, వాళ్ళకు కరోనా టైంలో పర్టిక్యులర్‌గా సో, వాళ్ళకు ఆహ్, ఫుడ్, మెడిసిన్స్ అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళనందరూ కూడా సేవా కార్యక్రమాలు బాగా చేశారు. వీరితో పాటుగా బీజేపీ నుంచి మనము వడ్డపల్లి శరత్ చౌదరి పేరు కూడా వింటున్నాము. కాబట్టి బీజేపీ కంపారిటివ్‌లు సో, సిటీలో వాళ్ళు పర్టిక్యులర్‌గా ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతోటి ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ మీద వాళ్ళకి హోప్ ఉంది. బీజేపీ కూడా పుంజుకుంటుంది. బీజేపీలో కూడా కొంచెం గుడ్ విల్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు మమేకమై, ప్రజలు మమేకమై ఓటు వాళ్ళు ఏ విధంగా ఖచ్చితంగా తమకు రావాలనేటువంటి ఉద్దేశంతోటి ఉన్నారు. కాంగ్రెస్ సో, మనము చూసినట్లయితే దాని ఎగ్జిస్టెన్స్ లేదనిపిస్తుంది. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మాత్రం ఒక రేవంత్ రెడ్డి గారికి 77,000 ఓట్లు వచ్చినట్టు మనం గమనించాము. కాబట్టి కాంగ్రెస్ తరఫు నుంచి సో, ఒకవేళ సో, సత్యం శ్రీరంగం గాని, తర్వాత గొట్టిముక్కల వెంగళరావు వీళ్ళందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మరి ప్రజల్లో వాళ్ళు పేరు సంపాదించుకొని గెలవగలుగుతారన్నటువంటిది మనం వేచి చూడాల్సిందే. బీజేపీ కూడా చాలా సీరియస్‌గా ట్రై చేస్తుంది. ప్రెస్టీజియస్‌గా చూస్తుంది. ఖచ్చితంగా ఈసారి 3 టైమ్స్ 3 పార్టీలకు విజయం వచ్చింది కాబట్టి ఈసారి మాకు రావచ్చు అనేటటువంటి ఉద్దేశంలో బీజేపీ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. టీడీపీ కూడా సో, ఇక్కడ బలమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి టీడీపీకి మళ్ళీ ఎన్టీఆర్ గ్రాండ్ డాటర్ సుహాసిని గారు మళ్ళీ నిలబడొచ్చు. మనం చూసాము టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్‌గా కాసాని జ్ఞానేశ్వర్ గారు మనం టీడీపీగా బాధ్యతలు తీసుకున్నారు ప్రెసిడెంట్‌గా.
సో వారు కూడా ఇక్కడ టీడీపీ నుంచి కాంటెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ పర్టికులర్గా మనము చూసినట్లయితే టీడీపీ కూడా ఒకవేళ ఉన్నట్లయితే సో వీకి ట్రయాంగిల్ కాంటెస్ట్ కాకుండా సో కాంటెస్ట్ చాలా ప్రబలంగా ఉంటుంది. అప్పుడు టీడీపీ కాంటెస్ట్ చేసినట్లయితే సో మనకు బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ టీడీపీ కాంటెస్ట్ చేయనట్టయితే సో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ అడ్వాంటేజ్ కావచ్చు. బట్ బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్గా మనం చూడొచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో సో మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ సంపాదించగలుగుతారా? సో థర్డ్ టైం కూడా వెనుక పడతారా? సో అది మనం వేచి చూడాల్సింది. బట్ ఏది ఏమైనా కూడా ఈ బీజేపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు బేసిక్ ఆరోపణ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏంటంటే ఈ ఈ డెవలప్మెంట్ అనేది ఎవరున్నా కూడా ఏ పర్టికులర్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఈ డెవలప్ చేస్తారు. సో కాబట్టి ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ముఖ్యమైన సమస్యలను ఎవరు కూడా ఇది పర్టికులర్గా ఈ మనము ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల ఈ చెరువులన్నీ కూడా కబ్జా కావడం అయినాయి. సో వాటి మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి జనరల్గా ప్రజల నుంచి కూడా ఎక్కువగా ఏంటంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ చెరువుల కబ్జాకు గురైంది. దాని నుంచి మనము సేఫ్ గార్డ్ చేయగలిగితే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేటటువంటి ఒపీనియన్లో ప్రజలు ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ పర్టికులర్ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ సో కాబట్టి ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ హాట్ సీట్ కాన్స్టిట్యున్సీ సో మినీ ఆంధ్ర మినీ ఇండియా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ ఈసారి ఎక్కువ విద్యావంతులు ఉన్నటువంటి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో డిసెంబర్లో జరిగేటటువంటి ఎలక్షన్స్లో ఎవరికి ఏ పార్టీని వాళ్ళు ఆదరిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాబట్టి లెట్ us see and watch who will be the winner. So who will be the contesting from the different three parties TDP, BRS, Congress and BJP. So let us congratulate the contesting candidates. So let us see. So what will be the voter turnout this time? So it will be very interesting. So let us wait and see. The whoever wins, he should look into the all aspects of the development of the particular Kukatpally constituency as such. కాబట్టి దీన్ని మంచిగా డెవలప్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఉన్నట్లయితే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ఇక్కడ మాధవరం కృష్ణారావు గారు చూసినట్లయితే తను ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల్లో వాళ్ళకు మమేకమై ప్రజల ఫోన్ నార్మల్గా ఎవరు కూడా ఫోన్ ఎమ్మెల్యేలు ఎత్తారు. ఈయ దగ్గర ఉంటుంది. అటువంటి డైరెక్ట్గా తన ఫోన్ ఎత్తడం అనేది సో ఏ గుడ్ సంకేతం. కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల సమస్య తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎవరు ఎన్నికైనా కూడా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి వాళ్లకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రెండోసారి కానీ థర్డ్ టైం కానీ ఫోర్త్ టైం కానీ సో అటువంటి వ్యక్తిని ప్రజలు గెలిపించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.